ప్రభుత్వం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నినాదంతో ఇళ్లు దుకాణాల్లోని ఈ వేస్ట్ను ప్రజాప్రతినిధులు అధికారులు సేకరించారు. శ్రీకాకుళం జిల్లా జలమూరులో నరసన్నపేట ఎమ్మెల్యే ఒగ్గు రమణమూర్తి చెత్త సేకరణ చేసి భారీ ర్యాలీని నిర్వహించారు. విజయనగరంలో ఈ వ్యర్థాలపై నిర్వహించిన ర్యాలీలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే KSNS రాజు దుకాణాల వద్దకు వెళ్లి వ్యర్థాలు సేకరించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ చంద్రబాబు నాయుడు కాలనీలో ఈ వేస్ట్ పట్ల ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో కలెక్టర్ DK బాలాజీ, ఎమ్మెల్యే వెంకట్రావు చెత్త నుంచి సంపద తయారీ విధానాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో స్వచ్ఛతపై విద్యార్థులతో కలెక్టర్ చేతన్ ప్రతిజ్ఞ చేయించారు. కర్నూలులో ఈ వ్యర్థాలపై అవగాహన ర్యాలీని మంత్రి TG భరత్, జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నాని, SP హర్షవర్ధన్ రాజు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిసరాలను శుభ్రం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మంత్రి BC జనార్దన్ రెడ్డి పాల్గొని వ్యర్థాలను తొలగించారు.